హాయ్ వ్యూయర్స్, ఈరోజు బగారా రైస్ మరియు చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుందాము. అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇందులో ఆనియన్స్ ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా, ఆ ముక్కలు ఇప్పుడు ఇందులో వేసేసుకుందాము. ఇందులో నెయ్యి కూడా యాడ్ చేసుకుందాము. టేస్ట్ చాలా బాగుంటుంది బగారా రైస్. ఇందులో చెక్క, లవంగం, మరాఠీ మొగ్గు కూడా వేసుకుందాము. ఇలాచి, బిర్యానీ ఆకు కూడా వేసుకుందాము. ఇవన్నీ ఇప్పుడు మనం ఆయిల్లో ఫ్రై చేసుకుందాము. ఇవన్నీ వేసుకోవడం వల్ల ఏంటంటే బిర్యానీ కూడా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది మనకి. కేజీన్నర రైస్ తీసుకోవాలండి బగారా రైస్కి. అందులో హాఫ్ కట్టేమో కొత్తిమీర, కట్ట పుదీనా, పావు కిలో టమోటాలు, ఒక 10 ఏమో పచ్చిమిర్చి తీసుకోవాలి. ఇప్పుడు మన ఆనియన్స్ అన్నీ ఫ్రై అయినాయి కదండి. ఇందులో ఇప్పుడు మనం 5 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. వేసుకొని ఆనియన్స్తో పాటు కలిపి మొత్తం ఫ్రై చేసుకుందాము. ఇందులో ఇప్పుడు మనం పుదీనా వేసుకుందాము. వేసుకొని పుదీనా కూడా వేసుకున్నాక మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఇవి పుదీనా కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో మనం టమోటా ముక్కలు కూడా వేసేసుకున్నాము. ఇందులో 2 స్పూన్లు కారం వేసుకున్నాము. కారం వేసుకోవడం వల్ల మనకి బగారా రైస్ కూడా చాలా టేస్టీగా స్పైసీగా చాలా బాగుంటుంది. ఇందులో మనం పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాము. వేసేసుకొని టేస్ట్కి సరిపడా కల్లుప్పు కూడా వేసుకోవాలి. వేసుకొని మొత్తం ఆయిల్లో బాగా వేయించే వరకు వేయించుకోవాలి. టమాటా ముక్కలు బాగా మగ్గనివ్వాలండి. మగ్గితే మన బగారా రైస్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గనిద్దాము. ఇందులో కొత్తిమీర కూడా వేసేసుకొని మిక్స్ చేసుకున్నాం. ఇందులో ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకున్నాం. డబ్బాకి డబ్బాన్నర వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇందులో ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని మనం ఎసరు వచ్చి మరిగే వరకు మనం మూత పెట్టుకుందాము. ఈలోపు మనం రైస్ ఆల్రెడీ కడిగి ఒక పక్కన పెట్టేసుకుందాము. ఎసరులో రైస్ వేసేసుకుందాము. రైస్ వేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకుందాం. మన ఎసరు అయితే బాగా ఉడికిందండి. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాము. ఒక 10 to 15 మినిట్స్ వరకు మూత పెట్టేసుకుంటే మన బగారా రైస్ రెడీ అయిపోతుంది. రెడీ అయిందో లేదో మనం ఇప్పుడు చూద్దాం. సో మన బగారా రైస్ అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి. మా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇప్పుడు మనం చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. కేజీ చికెన్కి ఆల్రెడీ మనం ఫ్రెష్గా కడిగి పీసెస్గా కట్ చేసుకున్నాము. ఇందులో టమోటా, పచ్చిమిర్చి, ఆనియన్ ముక్కలు కూడా వేసుకొని సరిపడినంత సాల్ట్, చిల్లీ పౌడర్, పసుపు, మసాలా కొంచెం యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకుందాము. ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేసేసుకుందాము. ముందుగా ఆయిల్ వేసుకొని అందులో మనం ఆల్రెడీ కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసేసుకున్నాము. ఇందులో ఇప్పుడు మనం 2 స్పూన్లు మసాలా కూడా యాడ్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం ఇలా మిక్స్ చేసి ఫ్రై చేసుకున్నాం ఆయిల్. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ చికెన్ ప్రిపేర్ చేసుకున్నాం కదండి, మసాలా అవన్నీ వేసి ఆ చికెన్ కూడా మనం ఇందులో వేసేసుకున్నాము. ఇందులో ఇప్పుడు మనం టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాం. చికెన్ మనం ఆల్రెడీ మొత్తం మసాలా అవన్నీ వేసి మొత్తం మిక్స్ చేసుకొని ఒక అరగంట వరకు నానబెట్టుకొని కర్రీ వండుకుంటే చాలా టేస్ట్గా కూడా చాలా బాగుంటుంది. ఇందులో టేస్ట్కి సరిపడా కల్లుప్పు వేసుకుందామండి. ఇందులో మనం ఇప్పుడు చికెన్ వేసేసుకున్నాము. ఇందులో మనము కొబ్బరి పేస్ట్ కూడా వేసుకుందాము. టేస్ట్కి సరిపడా వేసుకోవాలి. వేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకొని
మనం కర్రీ బాగా ఉడికించుకునే వరకు ప్లేట్ పెట్టేసుకున్నాము. ఇందులో మనం టేస్ట్కి సరిపడా అన్నీ మిక్స్ చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులో వాటర్ కూడా యాడ్ చేసుకొని మనం మూత పెట్టేసుకుందాము. ఇందులో ఇప్పుడు మనం జాజికాయ పౌడర్ కూడా వేసుకుందాము. ఇందులో గరం మసాలా కూడా వేసుకుందాము. ఇందులో మనం ఇప్పుడు ధనియా పౌడర్ కూడా యాడ్ చేసేసుకుందాము. మొత్తం మిక్స్ చేసేసుకొని ఇందులో మనం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం. సో ఇదండి మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. మా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇందులో పెరుగు చట్నీ, చికెన్ కర్రీ, గోంగూర, ఆనియన్స్, లెమన్ ఇవి చాలా టేస్టీగా, చాలా స్పైసీగా, చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. మా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి.